ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలై అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చిన్ని మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యాన్ని వినటానికి మేమందరం ఆయుత్తపడుచుండగా మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నా నోటికి నీ మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని పుట్టుము వేయబడిన నీ బంగారు మాటలు వచిస్తుండగా ఈ వాక్యం మా అందరికీ అర్థమవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన యెషయా బైబిల్ గ్రంథంలో మనం అందరం చెప్పుకుంటాం ఆయన ఒక పెద్ద ప్రవక్త అని. అయితే బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని మనం చెప్పుకుంటాం, కానీ బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. కానీ యెషయాని పెద్ద ప్రవక్త అని ఎందుకు అంటారు అంటే, ఈయన బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు రాశారు. మరి ముఖ్యంగా యెషయాను దేవుడు దర్శించినప్పుడు యెషయా అంటాడు, నేను లోకంలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, ప్రభువా నీ మాటలు ప్రకటించాలంటే నన్ను నువ్వు కాల్చు అంటాడు. అప్పుడు దేవుని దూత వచ్చి అతని పెదవులకి ఒక నిప్పు తీసుకుని వచ్చి అంటించినప్పుడు అతని పెదవులు కాల్చబడతాయి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన యెషయా యేసు ప్రభువారు ఇంకా ఈ భూమి మీదకి రాకముందే ఆయన పుడతాడని స్పష్టమైన లేఖనాలు రాశాడు. యెషయా వ్రాసినట్లుగా మిగిలిన ప్రవక్తలు స్పష్టమైన లేఖనాలు రాయకపోయినా వాళ్ళు ప్రవచించారు. అయితే యెషయా ఆయన ఎలాగ పుడతాడు, ఆయన గుణగణాలు ఏంటి అనే వివరాలు చాలా స్పష్టంగా మానవ జాతి కోసం చెప్పడానికి యెషయాను దేవుడు వాడుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఏలై అనగా మనకు శిశువు పుట్టెను. ఒక శిశువు భార్యాభర్తలకి ఒకళ్ళకి ఒక జంటకు పుడతారు, కానీ ఇక్కడ అంటున్నాడు మనకు శిశువు పుట్టెను. చెప్పండి ఒకసారి, మనకు శిశువు అంటే మనందరికీ ఒక శిశువు పుట్టెను, మనందరి కోసము ఒక శిశువు పుట్టెను. ఏంటి, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ శిశువు అనుగ్రహించబడిన కుమారుడు. అనుగ్రహము అంటే ఏంటంటే ఒకళ్ళు ఇస్తే మనం పొందుకునేది. క్రిస్మస్ అంటే చాలా అర్థాలు చెప్తారు. క్రిస్మస్ అంటే ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఏంటండి? అందుకని ప్రతి క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు ఈ క్రిస్మస్లో కొన్ని బట్టలు కొనో, దుప్పట్లు కొనో మొత్తానికి అందరికీ పంచుతారు, లేకపోతే ఆహారం పెడతారు. క్రీస్తు పేరట క్రిస్మస్ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో దాన ధర్మాలు మనం చేస్తూ ఉంటుంటాం. క్రిస్మస్ అంటే ఇచ్చుట. ఇప్పుడు మనం ఇండియాలో క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాం, కానీ అమెరికాలోని కొన్ని దేశాల్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నప్పుడు అక్కడికి చాలామంది విలువైన వస్తువులు తెచ్చి అక్కడ కడతారనమాట అక్కడ. కానీ మనమైతే మనమే కొన్ని బొమ్మలు కట్టుకుంటాం అక్కడ. కానీ అక్కడ విలువైన బహుమతులు వాళ్ళని ప్రేమించి వచ్చిన వ్యక్తులు బహుమతులుగా ఇస్తారు. అలాగే మొట్టమొదట ఈ ప్రపంచమంతటికి, మానవ జాతి అందరికీ కూడా తండ్రి అయిన దేవుడు తన అద్వితీయమైన ప్రియమైన ఒకే ఒక కుమారుణ్ణి మన అందరి కోసము అనుగ్రహించెను. అంటే మొట్టమొదటి క్రిస్మస్ ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. ఆయన తన ఒకే ఒక కుమారుని, అద్వితీయుడు అంటే ఏంటో తెలుసా అండి అర్థం? అద్వితీయుడు అంటే ఒకే ఒక కుమారుడు. దేవునికి వేరే కుమారులు లేరు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఒకే ఒక కుమారుని మన అందరి కోసము అనుగ్రహించాడు. అందుకనే యోహాను అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయమైన కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ కుమారుని
మన కోసం అనుగ్రహించాడంటే మనం నాశనం అయిపోకుండా నిత్యము దేవునితో ఉండే భాగ్యాన్ని పొందుకోవటం కోసము ఆ ప్రియమైన కుమారుని లోకానికి ఇచ్చి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి క్రిస్మస్ను చూపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ రోజున ఆయన కోసం యెషయా ఏమంటున్నాడంటే ఆ ప్రియమైన కుమారుని యొక్క లక్షణాలు, గుణాలు ఏంటో ఈ యొక్క 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క భారము ఆయన భుజము మీద ఏమున్నదటండి? రాజ్యభారం ఉండును. ప్రతి మనిషికి కూడా భారం అనేది ఉంటుందండో. చిన్న పిల్లలకి స్కూల్ బ్యాగులు మోసుకొని చదువుకోవాలనే భారం ఏంటి, ఇంకా పెద్దవాళ్ళకమో బోళ్ళని భారాలు, మనకి ఉద్యోగ భారాలు ఏంటి, చదువుకునే పిల్లలకు చదువుకునే భారం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం చేసే భారం. ప్రతి మనిషి భారంతోనే ఉన్నాడు. దేవునికి కూడా ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం అంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి